అన్నిట్లేకల్లా కష్టమైనది ఏది? కూర్చోవడం అండి. అన్నిట్లేకల్లా కష్టమైనది ఎనీ టైం కూర్చొని ఉండడం కష్టం. అది తెలుసో తెలియదు మీకు? కూర్చొని ఉండు, కాళ్ళు ఎక్కడిదక్కడ పట్టిపోతుంది, కూర్చొని ఉండలేము. ఎనీ టైం కూర్చొని ఉండాలంటే వల్ల పడదు, అదే కష్టమైంది. కానీ నువ్వు కూర్చొని ఆలోచిస్తున్నావు కదా, ఎనీ టైం పాజిటివ్గా, అంటే మంచి లైఫ్ని గురించి ఆలోచిస్తున్నావు. ప్రతిరోజు ఆలోచించడం వల్ల నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మాటే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ చూపే డబ్బు, నీ మైండే డబ్బు, నువ్వే డబ్బు. డబ్బు రూపంలో ఆలోచించు. ప్రతి మాట ఒక డబ్బు పలకాలి. పిచ్చి పిచ్చిగా పనికిరాని మాటలు కూర్చునేది, రామక్క సుబ్బక్కలు కూర్చునేది, ఊరికథలు మాట్లాడేది, రామన్న సుబ్బన్నలు టీ కొట్లు రచ్చబండ్ల మీద కూర్చొని ఊరికథలు మాట్లాడితే ఏమొస్తుంది? నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడ జీరో 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 జీవితాన్ని అనిపిస్తారు. నీ జీవితానికి నువ్వు కొత్తగా ఆలోచించు. ఎప్పుడు కానీ ఆలోచన ఎలా ఉండాలి? నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటే అందరూ బాగా ఉంటే నీ మోహాన్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. అందరూ బాగుంటే నీ మోహాన్ని ఎవరు చూస్తారా? అందరూ బాగుండాలి కాదు, నేను బాగుండాలి, నా సహాయం 10 మందికి ఇవ్వడానికి నేను రెడీ అనే రేంజ్లో నీ మైండ్ని ఆలోచించు. పాజిటివ్ థింకింగ్ ఎనీ టైం ఆలోచిస్తే సాధ్యం కానిది ఏమీ లేదు. ప్రేమతో నీ మైండ్ని కనుక ఉపయోగించినావంటే సాధ్యమే, ప్రతిదీ సాధ్యమే. ఈ సృష్టిలో ప్రతిదీ కనిపెట్టింది మానవుడే, ప్రతిదీ కనిపెట్టింది మానవుడే. ఆ మానవుడే కాబట్టి వాళ్ళకంతా ఆ టాలెంట్లు ఎలా వచ్చాయి? పుట్టుకతో అందరూ ఒకే విధంగానే వచ్చాం.